మీ అయ్య జాగిరా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల మల్లన్న వ్యవహార శైలి, ఆయన చేస్తున్న కామెంట్స్ ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. కాగా కులగణన సర్వేపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే షోకాజ్ నోటీసులపై స్పందించిన మల్లన్న మండిపడ్డారు. నాకెందుకు నోటీసులు ఇవ్వాలని ప్రశ్నించారు. పార్టీ ఏమన్నా మీ అయ్య జాగిరా, కాంగ్రెస్ పార్టీ మాది బీసీలదంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీని వాడుకుంటున్నా మీరు పెత్తనం చేసుకుంటూ నన్ను బెదిరించాలని ధమ్కీలు ఇస్తామంటే నడవదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీలకు అన్యాయం జరిగితే బీసీలు పండబెట్టి తొక్కుతారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆశయాలతో కాంగ్రెస్ పార్టీని 10 కాలాలతో పాటు కాపాడాలనుకునే వారికి తమతో ఇబ్బంది లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడానికి వారి సమస్యలు వారికి ఉండవచ్చని, అలాంటి వారిని ప్రజలే చూసుకుంటారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కులగణన పూర్తిగా తప్పుల తడకగా ఉందని చెప్పాల్సింది పోయి పారదర్శకంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పడం దుర్మార్గం అంటూ మల్లన్న మండిపడ్డారని, ఇక మొత్తానికి ఆయన అభ్యంతరకర భాష ప్రయోగించండి అని చెప్పి దాని వివరణ కోరినట్టు మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టుగా ఈ వార్త. సరే, ఇక ఆయన తీసుకున్న స్టాండు అది ఏడికెళ్తుంది, ఎంతవరకు పోతుంది, చివరికి పార్టీ ఏమైనా సస్పెండ్ చేస్తుందో, సస్పెండ్ చేసినా ఆయనకి ఎట్లా ఇంకో సంవత్సరంన్నర కాలం పదవి ఉన్నది ఎమ్మెల్సీ, దానికి ఎట్లా రాజీనామా చేయడు పక్కాగా. అది ఉంటేనే అంతో ఇంతో ఇప్పుడు ఈ జనాలు కూడా వస్తూ ఉన్నారు, లేదా అది అవుతూ ఉన్నది. సో దాని ప్రకారంగా ఆయన ప్రయత్నం అంతా కూడా బీసీలకు రాజ్యాధికారం అనేది ఒకటి పెట్టుకున్నాడు. సో అది టార్గెట్ రీచ్ అవుతాడా, ఇంకేదైనా ఉంటుందా, మరి మొన్న ఓడిపోతే ఈ పరిస్థితి ఉంటుండేనా, లేదు గెలిచినందుకే ఇదంతా కూడా నడుస్తుందా అని విపరీతంగా చర్చలు చేసుకుంటూ ఉన్నారు. సో తీన్మార్ మల్లన్న మరి పార్టీ నుంచి సస్పెండ్ కాబోతున్నాడు అనేది ఎక్కువగా మాట్లాడుకుంటారు. అయినప్పటికీ కూడా ఈయన గురించి ఏం చెప్తా ఉన్నారంటే, ఒకవేళ నువ్వు ఆనాడు రెడ్ల ఓట్లు వద్దు అని చెప్పి కనుక ఎలక్షన్స్కు ముందే చెప్పి ఉంటే గెలిస్తే అప్పుడు నువ్వు మొగోను అవుతుంటావని ఒక వర్గం అంటా ఉంది. ఇంకోటి ఇప్పుడు ఇక రెడ్ల అది ఏమన్నాడో మనం అందరం చూసినాం. సరే, ఆ మాటలన్నీ కూడా విన్నాక ఒకసారి ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి మళ్ళొకసారి నిలబడి గెలిచి చూపెట్టు, అప్పుడు నువ్వు ఏందో మేము నమ్ముతామని చెప్పి ఇప్పుడు కూడా ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటిదంటే, కొంతమందికి తెలుసు యాక్చువల్గా మల్లన్నని ఓడగొట్టడానికే ప్రయత్నం చేశారు. అలియాస్ చింతపండు నవీన్ కుమార్ని కాంగ్రెస్లో ఉన్నటువంటి రెడ్లు, కాంగ్రెస్ పార్టీ కూడా బీఫామ్ ఇచ్చినట్టు ఇచ్చి ఓడిస్తే సరిపోయా, మళ్ళా లొల్లి ఉండదని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పరిస్థితి ఇటు మింగలేక అటు కక్కలేక, ఏదో అంటారు కదా, మెడలేసుకున్న పాము కరవక మానదు అన్నట్టు దాన్ని వేసుకున్నారు మెడల. ఇప్పుడు అది కరిపించుకోవాలి, ఇంకోటనే చేసుకోవాలి, లేకపోతే ఇడిచిపెడతలేదు. అది తప్పని పరిస్థితి అయింది. ఇప్పుడు వాళ్ళు కరిపించుకున్న పరిస్థితికి వచ్చింది. సో మెడలేసుకున్న పాము తీరుగానే చూస్తున్నారు. అధిష్టానం కూడా చెప్పేది ఏంటంటే, ఈయనను సస్పెండ్ చేసి బయట వేస్తే ఇప్పుడున్న దానికి ఇంకెక్కువ రెచ్చిపోతే దాని పరిస్థితి ఎట్లా ఉంటాయి, దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి. రాష్ట్రంలో ఆల్రెడీ అంతో ఇంతో పేరున్నోడే మాట్లాడుతూనే ఉన్నాడు, కొంత మద్దతు ఉన్నది, కొంత ప్రజల మద్దతు ఉంది కాబట్టి అనవసరంగా కెలుక్కున్నట్టు అవుతుందని చెప్పి వీళ్ళు సస్పెండ్ చేయరు, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఇది చివరికి ఎక్కడికి దారితీస్తుందని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు.